తండ్రి పవన్. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కాన్పు కష్టం కావటంతో ఓ ఆడపిల్లను ప్రసవించి చనిపోయింది. పసిపిల్ల అయిన అమృత బాగోగులు చూసుకోవటానికి పవన్ సుజాతను రెండవ వివాహం చేసుకున్నాడు. సుజాత అమృతను బాగానే చూసుకునేది. కొద్ది రోజులకు సుజాతకి కూడా ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకి రేణుక అని పేరు పెట్టారు. అప్పటి నుండి సుజాత తన సొంత కూతురైన రేణుకని చాలా ప్రేమగా చూసుకునేది. తన సవతి కూతురైన అమృతను అంతగా పట్టించుకునేది కాదు. పవన్ మాత్రం తన ఇద్దరి కూతుళ్లను సమానంగా చూసుకునేవాడు. ఏది తెచ్చినా ఇద్దరికీ తెచ్చేవాడు. ఓ రోజు, అమృత, రేణుక, ఎక్కడున్నారమ్మా? త్వరగా రండి. చూడండి మీకోసం ఏం తెచ్చాను. ఏంటి నాన్న, ఏం తెచ్చారు? పండక్కి కొత్త బట్టలు తెచ్చాను. అవునా, ఏది చూపించండి. ఇవిగోండమ్మా. అమృత, నీకు పింక్ కలర్ ఇష్టం కదా, అందుకే పింక్ కలర్ డ్రెస్ తెచ్చాను. రేణుక, నీకు గ్రీన్ కలర్ ఇష్టం కదా, అందుకే గ్రీన్ కలర్ డ్రెస్ తెచ్చాను. ఇవిగో చూడండి, మీకు నచ్చాయా? డ్రెస్ భలే బాగుంది నాన్న, నాకు చాలా బాగా నచ్చింది. మా మంచి నాన్న. అమ్మా రేణు, నీకు డ్రెస్ నచ్చిందా? నాన్న, నాకు లైట్ గ్రీన్ అంటే ఇష్టం. ఇదేమో చాలా డార్క్గా ఉంది. నాకు ఈ డ్రెస్ నచ్చలేదు. అక్కకి తెచ్చిన డ్రెస్సే బాగుంది. నాకు ఆ డ్రెస్సే కావాలి. అబ్బబ్బబ్బా, ఏంటే గొడవ? అమ్మ చూడమ్మా, నాన్న అక్కకి మంచి డ్రెస్ తెచ్చాడు. నాకేమో ఇదిగో ఈ పిచ్చి డ్రెస్ తెచ్చాడు. ఏవి ఆ డ్రెస్సులు ఇలా ఇవ్వండి. ఏంటండి ఇది? అమృతకేమో కాస్ట్లీ డ్రెస్ తీసుకొచ్చారు, రేణుకేమో చీప్ డ్రెస్ తీసుకొచ్చారేంటి? అలాంటిదేం లేదు సుజాత, రెండు ఒకేలాంటి డ్రెస్సెస్, రంగు తేడా అంతే. రంగు మాత్రమే కాదు, రేటు కూడా తేడాగానే ఉంది. అలాంటిదేమీ లేదే. ఇదిగో ఇలా చూడండి. అమృతకి తెచ్చిన డ్రస్సు 2000, రేణుక డ్రస్సు 1900. సుజాత, 100 కదా తేడా. రేణుక డ్రెస్సు సైజు చిన్నదవటం వలన 100 రూపాయలు తగ్గిందంతే. దానికి కూడా ఇంత రాద్ధాంతం చేయాలా? అంతేలేండి, నేనేం మాట్లాడినా ఏం చేసినా మీకు రాద్ధాంతంలాగే ఉంటుంది. మీరు చేసేవి మాత్రం చేస్తూ పోండి నీతో వాదించే ఓపిక నాకు లేదు, ఇక వదిలే. అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవన్. నాకు మాత్రం మీతో వాదించటం సరదానా? నాకు బోల్డ్ పనులున్నాయి. ఒసే అమృత, ఇలారా. నేనొక్కదాన్నే అన్ని పనులు చేయలేక చచ్చిపోతున్నా. పనందుకుందామన్న ధ్యాసే లేదు. ఎప్పుడూ ఓ పుస్తకం ముందేసుకొని కూర్చుంటావు. రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఏ పని రాకపోతే నిన్ను కాదే నన్ను తిట్టిపోస్తారు. అందుకే ఈ రోజు నుండి పనులు నేర్చుకో. ఏంటే, నేను పక్క వాగుతూనే ఉన్నాను, మూగబొద్దులా నోట్లోంచి మాట రాదే? అలాగే అమ్మా, స్కూల్ నుండి వచ్చిన తర్వాత అన్ని పనులు నేర్చుకుంటాను. నీకు సహాయంగా ఉంటాను. సరే, ఈ కూరగాయలు కట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి రేణుకి జ్యూస్ ఇచ్చొస్తాను. తల్లి రేణు, ఈ జ్యూస్ తాగమ్మా. ఇప్పుడొద్దమ్మా, ఇప్పుడే కదా స్నాక్స్ తిన్నాను. అది కాదు తల్లి, జ్యూస్ తాగితే బలం వస్తుంది. తాగమ్మా. అమ్మా. అవును, ఈరోజు టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? అమ్మా, అది అది నసుకుతున్నావేంటి? ఇచ్చారా లేదా? ఇచ్చారమ్మా, కానీ లేదు గీనీ లేదు. ఆ కార్డు ఇలా ఇవ్వు. ఏంటే ఇది? అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు కదే, ఇలాగైతే ఎలాగే? ఈ స్కూల్లో టీచర్లు సరిగ్గా అస్సలు చెప్పరు, అందుకే మార్కులు సరిగ్గా రాలేదమ్మా. అలాగా? ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే అంతే. దానికి నువ్వేం చేస్తావులే పాపం. అసలు దీనంతటికీ మీ నాన్నే కారణం. ఏమండి? ఏంటి సుజాత? మీరు నా కూతురికి చాలా అన్యాయం చేస్తున్నారు. సరిగ్గా చదువు కూడా చెప్పించట్లేదు. వద్దు అంటున్నా ఆ గవర్నమెంట్ స్కూల్లో వేశారు. ఇప్పుడు చూడండి, అది అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యింది. ఇలా అయితే ఎలాగండి? పిల్లలకి మంచి స్కూల్లో చదువు చెప్పించాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పండి. స్కూల్దే ఉంది సుజాత, చదువుకోవాలనే ఆసక్తి పిల్లల్లో ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా ఇవ్వు. ఇదిగోండి. మరి అమృతదేది? ఏమో, నాకేం తెలుసు, మీరే అడగండి. అమృత, ఇలా రామ్మా. ఏంటి నాన్న? నీ ప్రోగ్రెస్ కార్డు తీసురా. ఇదిగో నాన్న. అన్ని సబ్జెక్టుల్లో 90 పైన వచ్చాయే. అవును నాన్న, మా క్లాస్లో నేనే ఫస్ట్. అవునా? వెరీ గుడ్ తల్లి, నువ్వు ఇలాగే చక్కగా చదువుకోవాలి.
అలాగే నాన్న. సుజాత, పిల్లలిద్దరూ ఒకే స్కూల్ కదా, టీచర్లు సరిగ్గా చెప్పలేదే అనుకో. అమృతకి 90% మార్కులు ఎలా వచ్చాయి? పైగా క్లాస్ ఫస్ట్ వచ్చింది. అబ్బో వచ్చిందిలేండి. అంటే మీ కూతురు బాగా తెలివిగలది, నా కూతురు శుద్ధ మొద్దు అని దెప్పుతున్నారా? అది కాదే. ఇంకేం మాట్లాడకండి. మీరేం చెప్పినా వినదలుచుకోలేదు. వెంటనే సిటీలో ఓ మంచి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. అమ్మో, చాలా ఖర్చు అవుతుంది కదే. ఇద్దరికీ కలిపి కనీసం 2 లక్షల పైనే పెట్టాలి. ఇద్దరికీ ఎందుకు డబ్బు దండగా? అమృత ఎలాగూ బానే చదువుతుంది కాబట్టి దానికి అవసరం లేదులేండి. రేణుని మాత్రం మంచి స్కూల్లో జాయిన్ చేయండి అని భర్తను ఒప్పించి తన కూతురిని సిటీ స్కూల్లో జాయిన్ చేసింది. అమృత, అమృత, ఏంటమ్మా? రేణు స్కూల్ బ్యాగ్ సర్దావా? సర్దానమ్మా. యూనిఫామ్ రెడీగా పెట్టావా? పెట్టానమ్మా. పొద్దున్నే 7 గంటలకే స్కూల్ బస్ వచ్చేస్తుంది.